సతులు గుణవతులు ముగ్గురు పుత్రకామయాగం చేసెను రాజే. రాణులు కౌసల్య సుమిత్ర కైకలతో కలిగిరి వారికి శ్రీవర పుత్రులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు. రఘువంశమి వెలిగేలమున ఉండిరి జనులే. దేవుళ్ళే మెచ్చింది మేముంది జరిగింది వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి. దశరథ భూపతి పసిరాముని ప్రేమలో కాలమే మరిచెను. కౌశికుడే తెంచెను కనయాగము కాపాడగ రాముని పంపాలని మహిమాన్విత అస్త్రాలను ఉపదేశము చేసే. రాముడే ధీరుడై తాటకినే చంపే. యాగమే సఫలమై కౌశికముని పొంగే. జయ రాముని గునియాముని మిథిలాపురికే. శివధనువదిగో నవవధు విధిగో. రఘురాముని తేజం అభయం అవిగదిగో. సుందర వదనం చూసిన మధురం నగుమోమున వెలిగే విజయం అదిగదిగో. ధనువును లేపే మోహన రూపం ఫెల ఫెల ధ్వనిలో ప్రేమకి రూపం. పూమాలై కదిలే ఆ స్వయంవర వధువే. నీడగ సాగునింక జానకీయని సీతను సగే జనకుడు శ్రీరామమూర్తికి. ఆ స్పర్శకి ఆలపించే అమృతరాగమే. రామాంకితమై హృదయం కలిగి సీతకి. శ్రీకరం మనోహరం ఇది వీడని ప్రియబంధమని. ఆ జానుబాహుని జత కూడే అవని జా.
కక్కుచు రావణు చేరెను లంకసి. దారుణముగ మాయ చేసి రావణుడు మాయలేడి అయినాడు మారీచుడు. సీత కొరకు దాని వెనుక పరిగెడి శ్రీరాముడు. అతను చూసి సీతని అపహరించే రావణుడు. కనని నడుమ లంకలోన కనికి సీత నుంచే కనకు గుండె రాకాసుల పాపలాగా ఉంచే. శోక జలధి తానైనది వైదేహి. ఆ శోక జలధిలో మునిగే దాశరథి. సీతా 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 అని సీతకి వినిపించేలా రోదసి కంపించేలా రోదించే సీతాపతి. వానరరాజగు సుగ్రీవునితో రాముని కలిపి మారుతి జలధిని దాటి లంకను చేరగ కనబడినక్కడ జానకి. రాముని ఉంగరమమ్మకు ఇచ్చి రాముని మాటలో దాచి లంకను కాల్చి రయమున వచ్చి సీత శిరోమణి రామునికిచ్చి చూసినదంతా చేసినదంతా తెలిపి పూసగుచ్చి. వాయువేగమున వానర సైన్యము కడలికి వారధి కట్టెరా. బాణవేగమున రామభద్రుడా రావణ తల పడగొట్టెరా. ముదమున చేరడి కులసచి సీతని దూరముగా నిలబెట్టెరా. అంత బాధపడి సీత కోసమని ఇంత చేసి శ్రీరాముడు